వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిగ్మెంటేషన్ అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే చాలా క్లీన్ ఫేస్ పైన కూడా అంత దూరం నుంచి అయ్యో నీకేదో మచ్చలు వచ్చేసినట్టున్నాయి, పిగ్మెంటేషన్ వచ్చేసింది అని అన్ని ఎవరైనా అనేటప్పటికీ మొత్తం కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. ఎందుకంటే ఎంత చేసినా తగ్గట్లేదులే అలా వదిలేస్తూ ఉంటాం. అది ఇంకా ఇంకా డార్క్ అయిపోతాయి, తర్వాత ఇంకా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎలాంటి వరి అవసరం లేదు. సూపర్ టిప్ అయితే తీసుకొచ్చాను అంటున్నారు ప్రముఖ బ్యూటిషనిస్ట్ కేతా శోభారాణి గారు. నమస్తే శోభ గారు, వెల్కమ్. లక్ష్మి గారు, పిగ్మెంటేషన్ చాలా మందికి వస్తుందండి. ఎందుకంటే ఎక్కువగా ఎండలో ఉంటున్నామనో, హీట్ వర్క్ అండి ఇలా చెప్తూ ఉంటారు. ఫిమేల్ అండ్ మేల్ ఇద్దరిలో కూడా చూస్తున్నాం. ఈ పిగ్మెంటేషన్ ఎట్లా కంట్రోల్ అవుతుంది అంటారు మీరు చెప్పే ప్యాక్? సో ఈ నేను చెప్పే ప్యాక్ ఏంటంటే చాలా చక్కగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ ప్యాక్ అని చెప్పొచ్చు. సో ఇంతవరకు మనం చాలా చెప్పుకున్నాం ప్యాక్స్, అవి కొంచెం బయటికి వెళ్ళి తేవాలి అన్నట్టు కొంచెం చెప్పుకున్నాం. ఇది ఏంటంటే పొటాటో, బంగాళదుంప. ఓకే, అందరింట్లో ఉంటుంది బంగాళదుంప అండ్ పెరుగు, అంతే. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తోనే నేను చెప్తాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఓన్లీ. సో దీని వర్కింగ్ ఏంటంటే ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే చాలా ఎఫెక్టివ్ ఇది. సూపర్. ఈ పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువైపోతుంది. ఎండలోకి వెళ్ళినప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ అంటే ఈ సమ్మర్ సీజన్ ఎలా ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి కొంచెం గట్టిగానే ఉంటది ఎండ. సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతూ ఉండమాట. అంటే ఎండ తగిలేసరికి బ్రౌనిష్ కలర్ కాస్త డార్క్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ సమ్మర్ లో ఎటువంటి కేర్ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఈ పిగ్మెంటేషన్ అనేది జనరల్ గా లేడీస్ కి, జెంట్స్ కి వస్తూ ఉంటది. నేను చాలా ఎపిసోడ్ లో చెప్పాను అనమాట. ఇది 30+ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. రేర్ కేసెస్ లో 20s, రేర్, అసలు ఎప్పుడో రేర్. 25, 22 అనేది రేర్ కేసెస్. ఎక్కువగా 30+ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఈ సమ్మర్ లో కూడా ఎప్పుడైనా హెయిర్ కలర్ వేసుకోవాలంటే మాత్రం ఏదో ఒక ప్రొటెక్షన్ వేసుకోండి. ప్రొటెక్షన్ మీన్స్ ఎనీ క్రీమ్, ఏదో ఒక క్రీమ్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ క్రీమ్ అప్లై చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ గా కెమికల్ రియాక్షన్ ఉంటుంది. ఏది కూడా అంటే మన హోమ్ మేడ్ డై తప్ప బయట కొనే డైస్ లో కంపల్సరీ అమోనియా అంతో ఎంతో ఉంటుంది. సో అది కెమికల్ రియాక్షన్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే డై వేసుకోవాలనుకుంటారో దానికి ముందర అట్లీస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అనుకుంటారు ఫస్ట్ అంతా మేము చాలా ఫెయిర్ గా ఉన్నామంటే ఎప్పుడు 20s లో 30s లో. సో ఆఫ్టర్ 40, 35 డై అవసరం ఉంటుంది. హెయిర్ కలర్స్ ఇంట్లో వేస్తూ ఉంటాం. సో ఈ కలర్ వేసే ఎఫెక్ట్ అనేది మన స్కిన్ డార్క్నెస్ కి కారణం అని చాలా మందికి తెలియదు. సూపర్ వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. ఏదో లేదు కోకోనట్ ఆయిల్ కూడా లేదు అనుకుంటే పాల మీద అప్లై చేసుకోండి. అట్లీస్ట్ జస్ట్ మాయిశ్చరైజర్, అంతే. మాయిశ్చరైజర్ అంటే డైరెక్ట్ గా కెమికల్ అవ్వకుండా మనకు ఒక లేయర్ లాగా మనకి కాపాడుతుంది. కంపల్సరీ మనం ఎన్ని టిప్స్ అని మీరు ఫాలో అవ్వండి. ఇది కొంచెం డై వేసుకున్నప్పుడు ఇది ఫాలో అయితే బాగుంటుంది. ఓకే. ఇందులో ఏంటి అంటే మనకి పొటాటో, ఇగోండి రా పొటాటో. పొటాటో మీన్స్ బాయిల్డ్ కాదు, రా పొటాటో. ఈ పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేయాలి. ఓకే, రిమూవ్ చేసేసి మిక్సీలో వేస్తే ఈ విధంగా పేస్ట్ అవుతుంది. ఓకే, ఈ పేస్ట్ ని తీసుకుంటాము. ఓకే, సరిపడినంత. ఇప్పుడు మనకున్న ఏరియాని బట్టి ఇప్పుడు పిగ్మెంటేషన్ ఎంత ఏరియాలో ఎఫెక్ట్ అయ్యింది. సపోజ్ చీక్స్ లో వచ్చిందా, సరిపోతుంది, ఒక స్పూన్ ఎనఫ్. లేదు ఓవరాల్ కొంతమందికి ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. అలాంటప్పుడు ఈ హాఫ్ బౌల్ పెట్టాల్సి వస్తుంది. అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి క్వాంటిటీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి మీరు ఎప్పుడు చెప్తుంటారు, పిగ్మెంటేషన్ కి మనం చెప్పే ప్రతి ప్యాక్ ఫేస్ మొత్తానికి అప్లై చేయకూడదు. ఫేస్, నెక్ ఇవన్నీ అక్కర్లా, ఓన్లీ ఎఫెక్టెడ్ ఏరియా ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు మనం తీసుకున్నాము రా పొటాటో. పొటాటో మీన్స్ బాయిల్డ్ కాదు, ఉడకబెట్టింది కాదు, రా పొటాటో, పచ్చి పొటాటో, పచ్చి బంగాళదుంప సరిపడినంత. అది పిగ్మెంటేషన్ అంతకు మించి ఉండదు కాబట్టి అది సరిపడినంత. సో నెక్స్ట్ ఏం చేస్తా, పెరుగు. ఆ పిగ్మెంట్ అయిన ఏరియాలో డ్రైనెస్ కూడా అయిపోతుంది. డ్రైనెస్ అయ్యి స్కిన్ అంతా లేయర్స్ కింద ఊడిపోతూ ఉంటది, అది డ్రైనెస్ అయిపోద్ది. సో ఈ పెరుగు అండ్ రా పొటాటో ఈ రెండు ప్రొటెక్ట్ చేయడానికి మాయిశ్చరైజర్ పెట్టాము. సో ఈ స్కిన్ అంతా బ్లాక్నెస్ పోవడానికి మనం రా పొటాటో యూజ్ చేసాము. ఇప్పుడు చూడండి. సో ఇది మనకి ఏమైనా పెద్ద కష్టం అనిపించిందా? చాలా ఈజీ అండ్ ఇది ఒక 2 minutes ప్రాసెస్ అంతే. 2 ingredients 2 minutes ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇది చాలా తక్కువ టైము, తక్కువ బడ్జెట్. ఓకే.
సో ఇది అట్లీస్ట్ 1 టైం వేస్తే మనకి గ్లో వచ్చేస్తుందా అంటే ఆ ప్లేస్ లో మనకి గ్లో వస్తుందా అంటే కాదు, వీక్లీ 3 to 4 times ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకు 1, 2, 3 times కి మనకి రిజల్ట్ రాదు అంటే మనం ఫేస్ గ్లో కి మనం ఇది ప్లాన్ చేయట్లేదు, ఒక స్ట్రాంగ్ గా ఉన్న లేయర్ ని మనం రిమూవ్ చేయడానికి. కరెక్ట్, అంతే. ఇన్ డెప్త్ కి వెళ్ళి చక్కగా క్లీన్ చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా వీక్లీ 3 to 4 times వేసుకుంటూ ఉండాలి. ఇంటేక్ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, ఎస్పెషల్లీ దీనికి. చాలా మంది మెడిసిన్ ఏదైనా వాడారు అనుకోండి, మెడిసిన్ రియాక్షన్ అయినా ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడినా అలాంటప్పుడు కూడా ఈ స్పాట్స్ వచ్చేసి అది పిగ్మెంటేషన్ కింద మారుతుంది. సో అలాంటప్పుడు కూడా ఇటువంటి హోమ్ రెమెడీస్ వేసుకున్నట్లయితే 100% చక్కగా మొత్తం మీ స్కిన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. చాలా మంది ఎక్కువగా సన్ కి ఎఫెక్ట్ అయ్యి ఉండే వర్క్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ అంతా మనం ఎప్పుడో చూసినప్పుడు క్లీన్ గా ఉండేది వాళ్ళ ఫేస్, ఇప్పుడేమో ఇక్కడ ఇక్కడ లేయర్ లాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే పాపం ఇంకా వాళ్ళొక నిరాశతో ఉంటారు. ఎన్ని చేసినా తగ్గదులే, అది అంతే అన్నట్టు. కరెక్ట్, ఇలానే అంటారు చాలా మంది, ఎన్ని చేసినా తగ్గదులేండి చాలా చేసేమో అంటారు. చాలా చేసేమన్నది చాలా ప్యాక్స్ వేరు, ఈ ప్యాక్ వేరు. వచ్చిన ఈ పిగ్మెంటేషన్ అనేది వేరు. పిగ్మెంటేషన్ అనేది స్లోలీ లాంగ్ రన్ లో మనకు తగ్గుతుంది. మిగతా ప్యాక్ లని ఇన్స్టెంట్ మంచి గ్లో వచ్చే ప్యాక్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా వచ్చే ఉన్నాయి, లేదా 1 month లో వచ్చే ఉన్నాయి. ఈ పిగ్మెంటేషన్ మాత్రం అట్లీస్ట్ 3 months తర్వాతనే స్టార్ట్ అవడం మొదలవుతుంది. ఖచ్చితంగా. అంటే మనం ఉన్న స్కిన్ ని ఇంకొంచెం గ్లోగా షైగా చేసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేసినప్పుడు మనకున్న స్కిన్ ని మనం ఇలా మంగు మచ్చలు పిగ్మెంటేషన్ వచ్చేసి పాడు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంతే కదా, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యూటీ కాన్షియస్ పెరిగింది కాబట్టి మంచిగా రెడీ అవుతుంది. ఫేస్ ఒక్కటే ఏదో లోపంలా ఉండడం అనేది కరెక్ట్ కానీ. అవును, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇది వరకు రోజులతో పోలిస్తే ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కువైనాయి కదా, అవేర్నెస్ పెరిగింది. ఫంక్షన్ కి వెళ్ళాలనుకుంటే మంచి డ్రెస్సింగ్ అంటే మంచి సారీ తీసుకుంటారు, చక్కగా మంచిగా రెడీ అవుదాం అనుకుంటారు. ఆ తీరా ఫంక్షన్ లోకి వెళ్ళాక ఏంటి ఫేస్ ఇలా ఉంది, ఏంటి పిగ్మెంటేషన్ ఇలా వచ్చేసింది ఏంటంటే సరే వీళ్ళు వెంటనే కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోద్ది, డల్ అయిపోతారు. ఆ ఫంక్షన్ లో ఉన్న ఎనర్జీ మొత్తం యాక్టివ్నెస్ అంతా ఒక్కసారి పడిపోతుంది. అది వాడండి ఇది వాడండి చెప్తారు కానీ ఏదో ఒక్కసారి వాడితే రాదు, రాంగ్ రన్ లో వస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ అనేది 100% సక్సెస్. అది మీరు అప్లై చేసుకునే విధానం బట్టి ఉంటుంది. నేను చెప్పినట్టు 3 to 4 times అట్లీస్ట్ 1 week, మీకు 1 week చిన్న క్లారిటీ మాత్రం వస్తుంది. మీరు చెప్పింది 100%. అండ్ వాల్యూ పాయింట్ ఏంటంటే పిగ్మెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్ లో లైట్ బ్రౌన్ గా, తర్వాత బ్రౌన్ గా, తర్వాత డార్క్ గా. ఇప్పుడు మీరు ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే డార్క్నెస్ కే మీరు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇనిషియల్ స్టేజ్ లో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పోతుంది. ఖచ్చితంగా అంతే, నో క్రీమ్, నో మెడిసిన్, అంతే. హ్యాపీగా ఇంటేక్ మాత్రం వాటర్ అండ్ విటమిన్ సి. ఇది స్కిన్ ప్రాబ్లం కాబట్టి జనరల్ గా స్కిన్ గ్లోయింగ్ కావాలంటేనే మనం సి విటమిన్ అని చెప్తూ ఉంటాం. ఇది స్కిన్ ప్రాబ్లం కాబట్టి చేసుకోవచ్చు, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి, అంటే లైట్ బ్రౌన్ లో ఉందా, డార్కిష్ బ్రౌన్ లో ఉందా అనే దాన్ని బట్టి లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎఫెక్టివ్ గా బాగా పనిచేస్తుంది అది. సో హ్యాపీగా ఇది ట్రై చేయొచ్చు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందనేది. ప్రతి ఒక్కరు నాకు వచ్చిన కాల్స్ ఏంటి, నాకు కనిపించి బయట ఎదురవుతూ ఉంటారు, మా క్లినిక్ వస్తూ ఉంటారు. అందరూ వచ్చేది ఇంచుమించుగా 50% పిగ్మెంటేషన్. ప్రతి ఒక్కరు ఇదిగోండి మేడం పిగ్మెంటేషన్ అయిపోయింది అంటే, అయ్యో ఇంతవరకు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతాను. ఇంత స్ప్రెడ్ అయిపోయే వరకు ఏం చేస్తున్నారు అంటే, ఏదో మచ్చలే, చిన్న మచ్చ వచ్చిందిలే అని ఊరుకుని ఇలా ఆక్యుపై అయిపోతుంది ఫేస్ అంతా. ఇంతవరకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతున్నారు అంతే. 2 minutes 2 ingredients ఓన్లీ. చాలా హ్యాపీగా మంచి రిజల్ట్ అయితే మీ సొంతం అవుతుంది అన్నమాట. మంచి క్లియర్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి.